అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యకరమైన అవిసె గింజలతో పరాటాల తయారీ విధానాన్ని చూద్దాం. కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, పావు కప్పు అవిసె గింజలు వేయించినవి, 3 పచ్చిమిరపకాయలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీలు, 2 రెమ్మల కరివేపాకు. కావలసిన పదార్థాలు: మిక్సీ జార్ తీసుకొని దానిలో అవిసె గింజల్ని మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచాలి. అదే మిక్సీ జార్లో ఈ కూర ముక్కలన్నిటిని వేసుకొని నీరు లేకుండా మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచాలి. మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, అవిసె గింజల పౌడర్, 1 అర స్పూన్ వాము, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, వెజిటేబుల్స్ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పేస్ట్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక పావు కప్పు నీరు పోసుకొని మెత్తటి గట్టి డౌ తయారు చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత మీడియం సైజ్ బాల్స్ చేసుకొని ఇలాగ అన్ని పరోటాలని ఒత్తుకోవాలి. అవిసె గింజల్లో ఆరోగ్య గుణాలు చాలా ఉంటాయండి. అందుకే అవిసె గింజల్ని సూపర్ ఫుడ్ ఆరోగ్య సమస్యలు నివారించడానికి అద్భుతమైన ఆహారంగా కూడా వాడతారు. ఇలా తయారు చేసుకున్న పరాటాలన్నిటినీ స్టవ్ మీద ఒక అట్ల రేకు పెట్టుకుని కాగిలిన తర్వాత 2 వైపులు నూనె రాసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలానే మొత్తం పరాటాలన్నిటినీ కాల్చుకొని కావాలనుకుంటే మీరు బటర్తో కూడా కాల్చుకోండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని పుదీనా పచ్చడితో తింటే మృదువైన ఈ అవిసె గింజల పరాటాలు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీకు అవిసె గింజలు పరాటాలు నచ్చినట్లయితే ఒక కామెంట్, ఒక లైక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.